తెలంగాణ తల్లికి అవమానాలు ఎదురవుతున్న కాలంలో నాటి వీరగాథలను మరోసారి స్మరించుకున్నారు. ఆత్మగౌరవ స్ఫూర్తిని నింపుకున్నారు. మన సంస్కృతి మీద ఉన్న మన్ను గప్పాలని కుట్రలు చేస్తున్న వేళ నాటి కేసీఆర్ త్యాగాలను తలుచుకున్నారు. అస్తిత్వ సోయికి పదును పెట్టారు. సలాములు కొట్టి గులాంగిరి చేసే సామంతులు పాలకులై కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని విర్రవీగుతున్న రోజుల్లో విముక్తి దీక్షను యాది చేసుకున్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరేసుకున్నారు. దాస్య శృంఖలాలు తెంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్ష స్ఫూర్తిని నలు చెరుగులా చాటి చెప్పారు. గుండె గుండెన పదిలంగా దాచుకున్నారు. ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం కేసీఆర్. ఆ మహానాయకుడు చేసిన ఆమరణ దీక్షకు దిగిన రోజే దీక్షా దివస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదిస్తూ ప్రారంభించిన దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పింది. రాష్ట్ర ఏర్పాటులో కీలకమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గమ్యాన్ని ముద్దాడిన చరిత్రను తలుచుకుంటూ తెలంగాణ తల్లి పండగ జరుపుకుంది. తన ముద్దుల తనయుడి త్యాగనీరతిని నేటి తరానికి విడమరిచి చెప్పింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్లో తప్ప ప్రాణాలు బలి పెట్టడానికి కూడా వెనకపోను. ఎంత పని చేసినావే బాపు, నీ ప్రాణాన్ని ప్రకటించినావే. ఓ తల్లి నువ్వన్నావే, లేదంటే నన్నన్న తీసుకోమన్నావే. మేమంటే నీకెంత ప్రేమే, ఎంతటి త్యాగానికే దిగినావే. మా బతుకు మారాలి అంటూ సాగుతూ సమరానికే పోయినావే. తెలంగాణ తల్లి దీక్షనే భూని అందుకోమన్నావే ఆత్మనైవేద్యం. బుల్డోజర్ పాలనలో తెలంగాణ తల్లికి అవమానాలు. దీక్ష స్ఫూర్తితో నాటి వీరగాథలను స్మరించుకున్న తెలంగాణ. ఆత్మ గౌరవ స్ఫూర్తిని నింపుకున్న తెలంగాణ యువత. మన సంస్కృతి మీద మన్నుగప్పాలని కాంగ్రెస్ కుట్రలు. నాటి గులాబీ దళపతి కేసీఆర్ త్యాగాలను తలుచుకున్న ప్రజలు. తెలంగాణ అస్తిత్వ సోయికి పదును పెట్టిన దీక్షా దివాస్. ఈ పేగులు పటపటమంటే బాపు మా పళ్ళు పటపట నూరినామే. ఈ ప్రాణ దీపమారుతంటూ ఉద్యమ దీపాలమై లేసినామే. ఈ పేగులు పటపటమంటే బాపు మా పళ్ళు పటపట నూరినామే. ఈ ప్రాణ దీపమారుతంటూ ఉద్యమ దీపాలమై లేసినామే. సలాములు కొట్టి గులాంగీరి చేసే సామంతులు పాలకులై కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని విర్రవీగుతున్న రోజుల్లో విముక్తి దీక్షను యాది చేసుకున్నారు. చావనోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరేసుకున్నారు. దాస్య శృంఖలాలు తెచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్ష స్ఫూర్తిని నలు చెరుగులా చాటి చెప్పారు. గుండె గుండెన పదిలంగా దాచుకున్నారు. నీ కన్నీటి సుక్కల్లో కల్లారా చూసిన మే బాబు తెలంగాణ. ఎన్ని కష్టాలన్నారా అని కదిలొచ్చినామే ఆనాడు ఉద్యమానా. నీ కన్నీటి సుక్కల్లో కల్లారా చూసినామే బాపు తెలంగాణ. ఎన్ని కష్టాలన్నారా అని కదిలొచ్చినామే ఆనాడు ఉద్యమానా. ఆనాడు కరీంనగర్ గడ్డపై నుంచే పొలికేక పెట్టిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ గతిని మలుపు తిప్పిన ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకంగా మారిన తన ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణాలు అడ్డుపెట్టి కేసీఆర్ చివరకు గమ్యాన్ని ముద్దాడారు. అలాంటిది నేడు చరిత్రను చెరిపేసి కుట్రలు చేస్తున్న సమైక్య పాలకుడి ఏజెంట్కు దీక్ష స్ఫూర్తితో యావత్ తెలంగాణ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా దీక్షా దివస్ నిర్వహించిన బీఆర్ఎస్ తెలంగాణలో జాగృతమైన నాటి జ్ఞాపకాల దొంతరలను తట్టిలేపింది. తనువెల్లా పులకించేలా చేసింది. నువ్వు దీక్షకు పోతే తెలంగాణొకటైందే. లాఠీలా తూటాలకు గుండెలు చూపినమే. నిన్ను కట్టడి చేస్తే కట్టలు దంచుకుందే. తెలంగాణ వీధి వీధులు జన సంద్రమైనదే.
విద్యార్థులు ఉద్యోగులు బగ్గుమన్నారే ఆ రోజున 60 ఏళ్ల పోరు అగ్గిరాజుకుందే బాబు నీ దీక్షణ. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని వివిధ రంగాల్లో రాణించాలనుకునే యువత తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రను ఔపోసన పట్టాల్సిన అవసరాన్ని గులాబీ సైన్యం ప్రతి ఒక్కరి గుండెల్లో నింపింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి అనేక ఉద్యమాలు చేసినా ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పైగా ఊరించి ఊసురుమనిపించాయే తప్ప ఆకాంక్షను నెరవేర్చే దిశగా అడుగులు వేయలేదు. ఆనాడు ఉద్యమ నేతగా అన్నింటినీ నిశితంగా పరిశీలించిన కేసీఆర్ రాష్ట్ర సాధనకు ఒక్కడే కదిలారు. తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తేవడమే కాదు, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. అందులో భాగంగానే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఇవన్నీ నేటి తరానికి చెప్పింది గులాబీ దండు. ఈ నేల నేర్చిందే నీ చేతిలోన ఓ కొత్త పోరాటము, నీ సాహసమే స్ఫూర్తి నింపింది మాలో ఈ దీక్షనే సాక్ష్యము. ఈ నేల నేర్చిందే నీ చేతిలోన ఓ కొత్త పోరాటము, నీ సాహసమే స్ఫూర్తి నింపింది మాలో ఈ దీక్షనే సాక్ష్యము. కేసీఆర్ ఆమరణ దీక్షతో ఒక స్వప్నం నిజమైంది, ఒక సత్యం రుజువైంది. తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం ఆవిష్కృతమైంది. తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయం ముందుకు కదిలింది. సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన కేసీఆర్ ఢిల్లీ గద్దెను కదిలించారు. స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పారు. గెలుపు పిలుపు వినిపించారు. అధినేత ఇచ్చిన ఆ పిలుపే తెలంగాణ నుదిటి రాతను మార్చింది, తెలంగాణను దరితేర్చింది. కేసీఆర్ అనే 3 అక్షరాలతో పెనవేసుకున్న ఆ దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు, బిల్లు లేదు, చట్టం లేదు. అందుకే తెలంగాణ ఎన్నడూ మరువని దీక్ష అది. నాటి స్మృతులను తలుచుకుంటూ తెలంగాణ ప్రజలు పండుగలా జరుపుకున్నారు. లేకపోతే ఏడుందే ఈ తెలంగాణ, నువ్వొక్కడున్నందుకే బాగుపడ్డాం బాపు ఈ రోజున. ఓ బాపు నువ్వు లేకపోతే ఏడుండే ఈ తెలంగాణ, నువ్వొక్కడున్నందుకే బాగుపడ్డాము బాపు ఈ రోజున. పదవి త్యాగం నుంచి ప్రాణత్యాగం వరకు సాగిన కేసీఆర్ ప్రయాణం ప్రపంచ పోరాట చరిత్రలోనే మకుటాయమానం. ఉద్యమ యోధుడిగా కేసీఆర్ 11 రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం నేటి తెలంగాణ. దీన్నే వివరించి చెప్పింది గులాబీ సైన్యం. వలస పాలనపై అంతిమ సమరానికి సన్నద్ధమైన తెలంగాణ పోరుగడ్డపై నిలబడి తెలంగాణ తరపున కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షను నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పింది. ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులున్నారు, సైంధవులున్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులున్నారు, మారీచులున్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ గారు సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన
ఒక చరిత్ర. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ఇలా దీక్షలు మనవంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. ఇలా ఉద్యమాలు మనవంతు, మిలియన్ మార్చ్ మనవంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంత అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద వందల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా? 1969లో జరగలేదా? మరి ఎందుకు సాకారం కాలే? ఎందుకు రాష్ట్రంగా ఏర్పడలే? 1972 సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ కూడా పెట్టిండు. 11 10 మంది ఎంపీలు కూడా గెలిచిండ్రు. ఎందుకు సాకారం కాలే? వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు చూసినా ఢిల్లీకి అమ్ముడుపోయినటువంటి నాయకులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. కానీ చాలామంది విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆ రోజు ప్రధానమైనటువంటి పోరాటంలో నిలిచిన వాళ్ళు ఆ నాయకులను నమ్మి మోసపోయి అమరులైనరు. కానీ కేసీఆర్ గారు నికారుగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. దేశాన్ని ఆకర్షించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెసు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించింది తెలుసు. అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. బిడ్డ, మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యంరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదం దాంతోనే ప్రారంభమైంది. నవంబర్ 29 నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇవాళ 10వ రోజుకి వచ్చింది. వస్తున్న వార్తలు చూస్తే ఇవాళ ఇంకో కొంతసేపట్లో కోమాలకు పోతాడని తెలుస్తున్నది. మన తోటి సభ్యుడు అక్కడ ఒక న్యాయమైన కోరిక కొరకు ప్రాణం పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటే మనం పార్లమెంట్ సభ్యులుగా ఈ పార్లమెంట్ ఇట్లా నడుపుకోవడం మంచిది కాదు అని చెప్పి ఆ ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ములాయం సింగ్ గారు కావచ్చు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా పార్లమెంట్లో లేచి
ప్రశ్నించడం ప్రభుత్వాన్ని. అప్పుడు తప్పని పరిస్థితులలో కేంద్రం దిగొచ్చింది. ప్రకటన చేసిండ్రు అని మేము చెప్తే కూడా నమ్మలేదు. చిదంబరం పార్లమెంట్లో చేసిన ప్రకటన నేను వినాలి, తీసుకుపోయి సెల్లు తీసుకుపోయి చూపించిన తర్వాత మాత్రమే అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు మేమందరం కూడా నిమ్మలపడ్డాం. సావు చివరంచులకు పోయి తెచ్చిన తెలంగాణ ప్రకటన ఎప్పుడైతే ఆంధ్రాల పార్టీలన్నీ ఒక్కటై నివారించే ప్రయత్నం చేసినాయో, అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజల నుంచి ఉద్యమం విప్లవం బయలుదేరిందో భయానికి ఈ దొంగలందరూ కూడా వచ్చిండ్రు, డాష్ల మీద కూసున్నారు, చేయిలు ఊపిర్రు, మళ్ళీ పోయి చీకట్లో వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. మనం నిజంగా రాజీనామాలు చేద్దాం రండ్రా అంటే ఒక్కడు కూడా రాలేదు. తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని పనంగా పెట్టి చివరి అంచు వరకు పోయి తెలంగాణను తీసుకురావడమే కాదు, తెచ్చిన తెలంగాణలో లక్షలాది కోట్లాది మంది ప్రజల అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆకలి తీర్చడం కొరకు ఆహర్నిశలు కష్టపడిన కేసీఆర్కి తెలంగాణ ప్రజల ఆయుష్ అందరిది కూడా ఆయనకి చేరుకుంటుంది. కేసీఆర్ 100 ఏళ్ళు బతుకుతాడు, మళ్ళీ 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 సీఎం అవుతాడు, తెలంగాణను మళ్ళీ బాగు చేస్తాడు, తెలంగాణ ఖ్యాతిని మొత్తం ప్రపంచంలో చాటి చెప్తాడు, భారతదేశానికే తలమానికంగా తెలంగాణను చేస్తాడు, భారతదేశానికి కూడా సేవలు అందించే స్థితికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తీసుకుపోతారు. తప్పకుండా కేసీఆర్ చేసిన త్యాగం ఎప్పటికీ కూడా తెలంగాణ మరవదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలలో ఏ విధంగా అయిపోయిందనేది చూస్తూ ఉన్నాం. నేను ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కేసీఆర్ గారి పాత్ర లేదు, లేకపోతే నటన చేశారో ఏదో చెప్తున్నాడు. కానీ కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు, మనందరికీ తెలుసు. ప్రణబ్ ముఖర్జీ గారు వారి పుస్తకం రాసినప్పుడు దాంట్లో ప్రత్యేకంగా కేసీఆర్ గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ గారిని కేంద్రంలో మంత్రి చేసినప్పుడు నీకేం పదవి కావాలన్నప్పుడు నాకు పదవి అక్కర్లేదు సార్, నాకు తెలంగాణ ఇస్తే చాలు అన్నారట. అదే మాట ప్రణబ్ ముఖర్జీ గారు రాశారు. ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు, ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సాధ్యమైంది అనే లెవెల్లో ప్రణబ్ ముఖర్జీ గారు రాస్తున్నారు. కాబట్టి నిన్న మాట్లాడుతున్న నాయకులకు ఒక కేసీఆర్ గారి పాత్ర లేనిది తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేనిది ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదనేది వాస్తవం ఒకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే కాయకులు, గాయకులు, కళాకారులు, ఉద్యమకారులు అందరినీ ఏకం చేస్తున్నారు. ఈరోజు బతుకమ్మని కూడా ఉద్యమంలో భాగం చేస్తున్నారు కేసీఆర్ గారు. బోనాలను కూడా ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ బతుకమ్మని, బోనాలను కూడా తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉండేటట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని తెలియజేసుకుంటూ, మరొకసారి కేసీఆర్ గారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఉండాలని, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిసింది, భారతదేశానికి తెలిసింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు నిరాహార దీక్ష కూర్చోవద్దు, అవసరమైతే మేము అందరం కూర్చుంటాం. కానీ ఒక్క పిలుపుతో కేసీఆర్ వెంట నడిచిన తెలంగాణ జన సైన్యం ముక్కోటి బిడ్డల ఆకాంక్షలే కవచంలో సాగాయి. పోరు భూమిలో మరణానికి ఎదురు వెళ్లిన కేసీఆర్ మొండి ధైర్యం, అకుంఠిత దీక్షను చూసి ఆ సేతు హిమాచలం ఆశ్చర్యపోయింది. తెలంగాణ ప్రకటన రూపంలో కేసీఆర్ ఆ తర్వాత అద్భుత విజయం సాధించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి సగర్వంగా జై కొట్టింది. కేసీఆర్ అద్భుత పోరాటాన్ని స్మరించుకుంది. దీక్షా దివస్ ను ఘనంగా జరుపుకుంది. కేసీఆర్ సంకల్ప బలానికి, దీక్షా దక్షతకు సాక్ష్యం దీక్షా దివస్. 60 ఏళ్ల గాయాలు, వేదనలను, తెలంగాణ కన్నీళ్లను తీర్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. గాలి, నీరు, నేల ఉన్నంత కాలం తెలంగాణలో కేసీఆర్ అనే 3 అక్షరాలు పదిలం. దశాబ్దాల పాటు బందీ అయిన తెలంగాణ దాస్య శృంఖలాలు తెంచిన ధీరత్వం, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ సొంతం. సమైక్య పాలకుల గుట్లను ఛేదించి ప్రాణాలను పణంగా పెట్టిన వీరత్వం. నాడు స్వాతంత్ర సాధనకు గాంధీజీ దేశాన్ని ఒకతాటిపైకి తెస్తే
బానిస సంఖ్యల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చిన యోధుడు కేసీఆర్. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సాధన సుదీర్ఘ మహోద్యమానికి సారథ్యం వహించింది గులాబీ అధినేత కేసీఆరే. ఆనాడు ఆయన పిలుపుతో 4 కోట్ల ప్రజానికం ఒకటే పిడికిలి ఎత్తింది. ఆయన వెంటే సమరాంగణంలో దూకింది. ఫలితంగా ఉద్యమం ఉగ్ర రూపం దాల్చింది. దేశమే దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. మొక్కవాణి దీక్షతో ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని ముద్దడిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయా దాక్షిణ్యాలతో కాదు అన్నది 100% వాస్తవం. వీటన్నింటికీ స్ఫూర్తి బలాన్ని ఇచ్చింది. సమస్త పోరాటాలకు వేదికైంది దీక్షా దివాసే. ప్రభుత్వాలకు జంకలేదు, బెదిరింపులకు తలొగ్గలేదు. తాను అనుకున్న గమ్యాన్ని ముద్దాడే వరకు దీక్షను సడలించలేదు. 4.5 కోట్ల మంది ఒక్కటే కేసీఆర్ కు అండగా నిలిచారు. యావత్ తెలంగాణ సమాజం పిడికిలి బిగించి రోడ్లపైకి వచ్చింది. నిత్య ఆందోళనలతో తెలంగాణ అట్టుడికింది. ఉద్యమ ప్రస్థానంలో బీఆర్ఎస్ చరిత్ర పడిలేసిన తరంగం. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం. కానీ ప్రస్తుతం కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమ ప్రస్థానం తెలియకుండా చేయడానికి విష ప్రచారం చేస్తున్నాయి. నేటి యువతకు ఆనాటి ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి సాగించిన పోరును తెలియకుండా కుయుక్తులు పన్నుతున్నాయి. నిజానికి ఆంగ్లేయులను పారదోలి దేశానికి స్వాతంత్రం సాధించేందుకు దోహదపడిన పోరాటాలను ఎలా మనం చేసుకుంటున్నామో అలానే స్వరాష్ట్ర సాధనకు కారణమైన కేసీఆర్ ను ప్రజల ఆకాంక్షను సాధించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షను ప్రతి తెలంగాణ పౌరుడు ఒక్కసారైనా మననం చేసుకోవాలి. అప్పుడే ఉద్యమ చరిత్ర భావితరాలకు చేరడమే కాదు, భవిష్యత్తు పోరాటాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుంది. బాపు నువ్వు లేకపోతే ఏడుందే ఈ తెలంగాణ, నువ్వొక్కడున్నందుకే బాగుపడ్డాం బాపు ఈ రోజు. బాపు నువ్వు లేకపోతే ఏడుండే ఈ తెలంగాణ, నువ్వొక్కడున్నందుకే బాగుపడ్డాము బాపు ఈ రోజున. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నది 100% సత్యం. ఆనాడు కేసీఆర్ దీక్షను అడ్డుకునేందుకు, అణిచివేసేందుకు సీమాంధ్ర పాలకులు చేయని ప్రయత్నం లేదు, పన్నని కుటిల పన్నాగం లేదు. అయినా అవేమీ తెలంగాణ ప్రజల ముందు ఫలించలేదు. ఆయన దీక్ష ఫలితం, ఉద్యమకారుల పోరాటం, ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని గులాబీ సైన్యం ప్రతిన పూనింది. దీన్ని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తమ ప్రసంగంలోనే స్పష్టం చేశారు. 29 నవంబర్ 2009 సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా చరిత్ర, చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏళ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. నువ్వు పుట్టిన మట్టి కథ, నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి. మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు, అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం
ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్ సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా, ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ గారు సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ఇలా దీక్షలు మన వంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. ఇవాళ ఉద్యమాలు మన వంతు, మిలియన్ మార్చ్ మన వంతు, మిలియన్ల కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంత అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద 100ల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి?
రైలు రోకో చేసినవా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ఉద్యమాలు జరగలేదా? 1969లో జరగలేదా? మరి ఎందుకు సాకారం కాలే? ఎందుకు రాష్ట్రంగా ఏర్పడలే? 1972 సంవత్సరంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ కూడా పెట్టిండు. 11 10 మంది ఎంపీలు కూడా గెలిచిండ్రు. ఎందుకు సాకారం కాలే? వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఎప్పుడు చూసినా ఢిల్లీకి అమ్ముడు పోయినటువంటి నాయకులే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. కానీ చాలామంది విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఆ రోజు ప్రధానమైనటువంటి పోరాటంలో నిలిచిన వాళ్ళు ఆ నాయకులను నమ్మి మోసపోయి అమరులైన. కానీ కేసీఆర్ గారు నికారుగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. దేశాన్ని ఆకర్షించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి, తద్వారా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా సచ్చినట్టు జై తెలంగాణ అనే పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించింది తెలుసు. అంటే ఓ రాష్ట్రం సాధించడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. బిడ్డ, మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యం రా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదం దాంతోనే ప్రారంభమైంది. నవంబర్ 29 నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇవాళ 10వ రోజుకి వచ్చింది. వస్తున్న వార్తలు చూస్తే ఇవాళ ఇంకో కొంతసేపట్లో కోమాలకు పోతాడని తెలుస్తున్నది. మన తోటి సభ్యుడు అక్కడ ఒక న్యాయమైన కోరిక కొరకు ప్రాణం పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటే మనం పార్లమెంట్ సభ్యులుగా ఈ పార్లమెంట్ ఇట్లా నడుపుకోవడం మంచిది కాదు అని చెప్పి ఆ ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ములాయం సింగ్ గారు కావచ్చు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా పార్లమెంట్లో లేచి ప్రశ్నించడం ప్రభుత్వాన్ని. అప్పుడు తప్పని పరిస్థితులలో కేంద్రం దిగొచ్చింది. ప్రకటన చేసిండు అని మేము చెప్తే కూడా నమ్మలేదు. చిదంబరం పార్లమెంట్లో చేసిన ప్రకటన నేను వినాలి, తీసుకుపోయి సెల్లు తీసుకుపోయి చూపించిన తర్వాత మాత్రమే అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు మేమందరం కూడా నిమ్మలపడ్డాం. సావు చివరంచులకు పోయి తెచ్చిన తెలంగాణ ప్రకటన ఎప్పుడైతే ఆంధ్రాల పార్టీలన్నీ ఒక్కటై నివారించే ప్రయత్నం చేసినాయో, అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రజల నుంచి ఉద్యమం విప్లవం బయలుదేరిందో గా భయానికి ఈ దొంగలందరూ కూడా వచ్చిండ్రు. డాష్ల మీద కూసున్నారు, చేయిలు ఊపిర్రు, మళ్ళీ పోయి చీకట్లో వాళ్ళకి సపోర్ట్ చేసిండ్రు. మనం నిజంగా రాజీనామాలు చేద్దాం రండ్రా అంటే ఒక్కడు కూడా రాలేదు. తెలంగాణ కొరకు తన ప్రాణాన్ని పనంగా పెట్టి చివరి అంచు వరకు పోయి తెలంగాణను తీసుకురావడమే కాదు, తెచ్చిన తెలంగాణలో లక్షలాది కోట్లాది మంది ప్రజల అభివృద్ధి కొరకు, వాళ్ళ ఆకలి తీర్చడం కొరకు ఆహర్నిశలు కష్టపడిన కేసీఆర్కి తెలంగాణ ప్రజల ఆయుష్ అందరిది కూడా ఆయనకి చేరుకుంటుంది. కేసీఆర్ 100 ఏళ్ళు బతుకుతాడు, మళ్ళీ 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 సీఎం అవుతాడు, తెలంగాణను మళ్ళీ బాగు చేస్తాడు, తెలంగాణ ఖ్యాతిని మొత్తం ప్రపంచంలో చాటి చెప్తాడు, భారతదేశానికే తలమానికంగా తెలంగాణను చేస్తాడు, భారతదేశానికి కూడా సేవలు అందించే స్థితికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను తీసుకుపోతారు. తప్పకుండా కేసీఆర్ చేసిన త్యాగం ఎప్పటికీ కూడా తెలంగాణ మరవదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలలో ఏ విధంగా అయిపోయిందనే చూస్తూ ఉన్నాం. నేను ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ కేసీఆర్ గారి పాత్ర లేదు, లేకపోతే నటన చేశారో ఏదో చెప్తున్నాడు. కానీ
కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు, మనందరికీ తెలుసు. ప్రణబ్ ముఖర్జీ గారు వారి పుస్తకం రాసినప్పుడు దాంట్లో ప్రత్యేకంగా కేసీఆర్ గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ గారిని కేంద్రంలో మంత్రి చేసినప్పుడు నీకేం పదవి కావాలన్నప్పుడు నాకు పదవి అక్కర్లేదు సార్, నాకు తెలంగాణ ఇస్తే చాలు అన్నారట. అదే మాట ప్రణబ్ ముఖర్జీ గారు రాశారు. ఇలాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు, ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సాధ్యమైందనే లెవెల్లో ప్రణబ్ ముఖర్జీ గారు రాస్తున్నారు. కాబట్టి నిన్న మాట్లాడుతున్న నాయకులకు ఒక కేసీఆర్ గారి పాత్ర లేనిది తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేనిది ఈరోజు తెలంగాణ రాష్ట్రం లేదనేది వాస్తవం అని ఒకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే కాయకులు, గాయకులు, కళాకారులు, ఉద్యమకారులు అందరినీ ఏకం చేస్తున్నారు. ఈరోజు బతుకమ్మని కూడా ఉద్యమంలో భాగం చేస్తున్నారు కేసీఆర్ గారు. బోనాలను కూడా ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ బతుకమ్మని, బోనాలను కూడా తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉండేటట్టు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని తెలియజేసుకుంటూ, మరొకసారి కేసీఆర్ గారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఉండాలని, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం గురించి ప్రపంచానికి తెలిసింది, భారతదేశానికి తెలిసింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు నిరాహార దీక్ష కూర్చోవద్దు, అవసరమైతే మేము అందరం కూర్చుంటాం కానీ మీరు కూర్చోవద్దని చెప్పి బతిలాండం సార్ని. వారు ఒక్కటే మాట అన్నారు, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చేదాకా నేను దీక్ష విరమించానని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతో వారు దీక్ష కూర్చున్నప్పుడు తెలంగాణ అంతా కూడా అట్టుడికిపోయింది. మీకు అందరికీ తెలుసు. అమరుడు శ్రీకాంతాచారి కూడా మరి కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు అనే ఒక ఆలోచనతో మరి ఎట్లా ఆత్మహత్య చేసుకుంటూ మనందరికీ తెలుసు. తెలంగాణ మొత్తాన్ని కదిలించింది కేసీఆర్ గారి దీక్ష. ఆ దీక్ష మొదలుపెట్టింది నవంబర్ 29. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజలంతా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కేసీఆర్ గారు మరి దీక్ష కూర్చున్నారు. ఏమైపోతారో అని ఆరాటపడ్డారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కథను పతాక స్థాయికి తీసుకువెళ్లి గెలుపు తీరాలకు చేర్చిన కేసీఆర్ దీక్ష జరిగి 16 ఏండ్లవుతుంది. ఆ తర్వాత ఓ తరం మారింది. అప్పుడు పుట్టిన బిడ్డ ఇప్పుడు తన కౌమార స్వరం సవరించుకుంటుంది. ఆ దీక్ష కలిగించిన ఉద్వేగం గురించి ఈ తరం తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ద్రోహులు మరోసారి చుట్టుముట్టారు, తెలంగాణ ఆత్మను చెరబట్టారు. త్యాగాలతో సాధించుకుని సగర్వంగా నిలబెట్టుకున్న స్వరాష్ట్రాన్ని మాయదారి శక్తులు మోసకారి జిత్తులతో చీకట్ల పాలు చేస్తున్నాయి. బానిస సంఖ్యలు తగిలిస్తున్నాయి. తెలంగాణ రూపురేఖలు మార్చి అస్తిత్వానికే ఎసరు తెస్తున్నాయి. తెలంగాణను కాపాడుకోవాలంటే నిరంతర అప్రమత్తత తప్పదని దీక్షా దివస్ గుర్తు చేస్తుంది. ఇది దీక్ష సమయం, పరీక్ష సమయం. అందుకే అందరం, ముఖ్యంగా నవతరం ఈ దీక్షా దివస్ స్ఫూర్తితో మరో పోరుకు నడుం బిగించాలి. దుర్మార్గం మెడలు వంచేందుకు తెగించాలి. దీక్షా దివస్ స్మృతికి అదే నిజమైన నివాళి.